నమస్తే ఫ్రెండ్స్. మన తెలుగు జవాను మురళీ నాయక్ గారు తన దేశం కోసం ప్రాణం పెట్టి అమరుడయ్యారు. ఆయన్ని పరామర్శించడం కోసం మొన్న పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు వెళ్ళారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడికి ఇతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాడు, ఇతను టీడీపీని ఎలా ట్రీట్ చేశాడు అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇక మేటర్లోకి వద్దాం. నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో ఎప్పుడూ చూడని ఒక మంచి పరిణామం, మంచి మార్పు నేను గమనించాను. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా 1,00,000 మంది జనంతో వెళ్తారు, లేదా 1,00,000 మంది జనం వస్తారు. ఇది కామన్గా జరిగింది. అయితే నేను చెప్పే ఇప్పుడు అది కాదు. ఇతను అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మని, నాన్నగారిని పరామర్శించిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీ గవర్నమెంట్ని కూడా పొగిడారు. అది నాకు కొంచెం ఓకే, రాజకీయాలు ఇలా హుందాగా చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. అతను ఏమన్నారంటే, ఏదన్నా జవాను లేదా ఏదైనా సోల్జర్, సైనికుడు చనిపోతే 50 లక్షలు ఇచ్చి ఆదుకునే సంప్రదాయాన్ని మన వైసీపీ పార్టీ ప్రారంభించింది. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు అని చెప్పారు. ఇది మంచిది. నేనేం చెబుతున్నానంటే, ఒక పొలిటీషియన్స్ మంచి అయితే మంచని, చెడు అయితే చెడు అని ఇలా ఒక జెన్యూన్గా ఉండగలిగితే రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయి. ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే, మన ఈవి సత్యనారాయణ గారి సినిమాకి వెళ్ళి, అనిల్ రావిపూడి గారి సినిమాలకి వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకొని వచ్చినంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో మంచిని మంచిని పొగడాలి, చెడుని విమర్శించాలి. అంతే తప్ప ఇక మన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కదా, ప్రతి ఒక్కరిని ఏగిపడేద్దాం, వాడు ఏం చేసినా తప్పే అన్న ధోరణి మంచిది కాదు. అది రాజకీయ పార్టీలకు అసలు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఉంటే ఏమవుతుందంటే, పెద్ద పెద్ద తలకాయలు బాగానే ఉంటారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే, పాపం చిన్న చితక కార్యకర్తలు వాళ్ళు తన్నుకొని చంపుకోబోతున్నారు. ఒకళ్ళొకళ్ళు తన్నుకోవడం, చంపుకోవడం, కేసులు పెట్టుకోవడం ఇలా ఎక్కువైపోద్ది. ఎందుకంటే వీళ్ళు పాపం చిన్నగా ఆలోచిస్తారు కాబట్టి. అందుకని ఒక పొలిటీషియన్ ఎప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారో అది నాకు చాలా పద్ధతిగా అనిపించింది. ఎందుకంటే రాజకీయాలు అలాగే ఉండాలి. సో ఆ తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ తరఫున ఒక 25 లక్షలు ప్రకటిస్తున్నామని అది కూడా చెప్పారు. అంటే వైసీపీ పార్టీ తరఫున మురళీ నాయక్ గారికి, వాళ్ళ అమ్మగారు, నాన్నగారికి ఒక 25 లక్షలు ఇస్తున్నామని కూడా చెప్పారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం రెండు కూడా ఒక అమరుడైన ఒక సోల్జర్కి, ప్రాణాన్ని ప్రాణంగా పెట్టిన ఒక సోల్జర్కి అలా సహాయం చేయడం మంచిదే. ఇందులో నాకు ఏ సందేహం లేదు. సూపర్. అది జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన ఈ మార్పు నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అనిపించలేదు. నాకు చాలా బాగా అనిపించింది. అందుకని ఒక చిన్న విషయాన్ని నేను షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. నమస్కారం.